ఫార్ములా ఈ కేస్ గత 3 ఏళ్లుగా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఈ ఫార్ములా కేసు సంబంధించి కేటీఆర్ రీసెంట్గా కోర్టు కూడా అటెండ్ అయ్యారు. అది కూడా మనకు తెలిసిన విషయమే. అయితే వాస్తవంగా ఫార్ములా ఈ రేస్ వల్ల జరిగిన లబ్ధి ఏంటి, జరిగిన నష్టమేంటి, నిజంగానే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఇందులో స్కామ్ జరిగిందా, లేకపోతే ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ప్రఖ్యాతి వచ్చిందా, అనుకున్న లక్ష్యం నెరవేరిందా, లేకపోతే ఈ కేసు వెనుక మరేమన్నా కోణాలు ఉన్నాయా అనే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఈ కేసు సంబంధించి మనం అంటే ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకుందాం, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. నిజంగా చెప్పాలంటే దేశంలోనే తొలిసారిగా ఈ ఫార్ములా రేస్ జరిగింది. అది హైదరాబాద్ వేదికగా జరిగింది. స్వతంత్రం వచ్చిన ఇన్ని ఏళ్ల తర్వాత గొప్ప గొప్ప మహానుభావులుగా చెప్పుకునే కొంతమంది ఉన్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడా కూడా ఈ రేస్ సంబంధించి ఎక్కడా జరగలేదు. ప్రస్తుతం మోడీ గారిని తీసుకున్న, మోడీ గారు అధికారంలోకి వచ్చి అప్పటికి 10 ఏళ్ళు అవుతున్నా కానీ దేశంలో ఎక్కడా కూడా ఈ రేస్ సంబంధించి పెట్టలేదు. ఎన్నో దేశాలు తిరిగారు, ఎన్నో పర్యటనలు చేశారు, కానీ ఎక్కడి నుంచి కూడా దీనికి సంబంధించిన రేస్ మాత్రం దేశంలో పెట్టలేదు. కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించాల లక్ష్యంగా ఒక దృష్టికోణంలో పెట్టుకొని దేశంలో తొలిసారిగా ఫార్ములా ఈ రేస్ని ఇక్కడ తీసుకొచ్చింది. దేశంలో తొలిసారిగా తీసుకొచ్చి హైదరాబాద్ వేదికగా ఈ ఫార్ములా రేస్ను నిర్వహించి ప్రపంచంలోనే తెలంగాణకు ఓ గుర్తింపు తీసుకొచ్చింది అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే దేశంలోనే ఎక్కడా జరగని, అంటే భారతదేశంలోనే ఇప్పటి వరకు జరగని ఒక ఈవెంటును కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఒక ఈవెంట్ జరిగింది. అదే ఫార్ములా ఈ రేస్. ఈ రేస్ కోసం వివిధ దేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివచ్చారు. ఇక ఇండియా వ్యాప్తంగా కూడా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరు యాక్టర్లు కూడా ఇక్కడికి తరలివచ్చి చూశారు, అన్ని ఈవెంట్ని తిలకించారు. దీని ద్వారా రాష్ట్రానికి కొంత ఆదాయం పెరిగింది, టూరిస్ట్ ఆదాయం పెరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే పర్యాటకులు ఉన్నారో పర్యాటకులు రావడం వల్ల ఇక్కడ ఉన్న హోటల్స్ కావచ్చు, రవాణా సౌకర్యం కావచ్చు, బిజినెస్ సంబంధించి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని చెప్పేసి లెక్కలే చూపిస్తున్నాయి. ఇది ఒక లెక్క. మరో కోణంలోకి వెళ్తే ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల రాష్ట్రం ఖ్యాతి మరింత పెరిగింది అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు తెలంగాణ అంటే కూడా రాష్ట్రంగా మనం కొట్లాడినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రం అంటూ ఉందన్న విషయం ప్రపంచానికి తెలియదు. కానీ ఫార్ములా ఈ రేస్ పెట్టడం వల్ల తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిందనడంలో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. హైదరాబాద్ తెలియచ్చు, కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే తెలుసు. తెలంగాణ రాష్ట్రంగా ఎవరికి తెలియదని చెప్పాలి. అందుకే ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణకు కూడా ఓ ఖ్యాతి పెరిగిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని మనం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వ్యవహారానికి వస్తే దీనివల్ల రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయి కూడా వాస్తవమే. మన కళ్ళ ముందే ఆ పెట్టుబడులు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అమరరాజా బ్యాటరీ సంబంధించి ప్రారంభోత్సవం చేశారు. కానీ దానికి శంకుస్థాపన చేసింది ఎవరు, దానికి పునాదులు ఎక్కడ పడ్డాయి? అదే ఫార్ములా ఈ రేస్. ఈ రేస్ వల్లే అమరరాజా కంపెనీ ఇక్కడికి వచ్చింది. అప్పుడు గత ప్రభుత్వంలోనే అక్కడ శంకుస్థాపన జరిగింది. ఆనాడు శంకుస్థాపన జరిగింది కాబట్టి ఈరోజు స్వయంగా ఇప్పటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. ఇది ఎగ్జాంపుల్ ఒక్కటి చాలదా? ఈ ఫార్ములా రేస్ వల్ల నిజంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని. ఇంతకుముందుకు చెప్పినట్టు టూరిస్టులు వచ్చినప్పుడు కామన్గా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న హోటల్స్ కావచ్చు, బిజినెస్ పరంగా వాళ్ళు వచ్చిన టూరిస్టులు ఉండడం కోసం ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బిజినెస్ ఫుడ్ పరంగా కావచ్చు, అన్ని రకాలు కూడా ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. అది ఇందులో ఎవరు తప్పని చెప్పడానికి కూడా ఉండదు. ఒక టూరిస్ట్ వచ్చినప్పుడు ఉండాలంటే హోటల్కి వెళ్ళాలి. హోటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా పే చేయాలి, అక్కడ ఉండడానికి పే చేయాలి, తినడానికి డబ్బులు పే చేయాలి, తినడానికి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో అక్కడ ఆదాయం వచ్చింది, వాస్తవమే మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇటువైపు పెట్టుబడులు వచ్చాయని చెప్పడానికి స్వయంగా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన ఆ అమరరాజా కంపెనీనే పెట్టుబడులు వచ్చాయని చెప్పడానికి. సరే, ఇంతవరకు ఈ ఫార్ములా రేస్ వల్ల వచ్చినాయని చెప్పుకుందాం. మరి నిజంగానే ఇందులో అవినీతి జరిగిందని చెప్తున్నప్పుడు మరి అవినీతి ఎలా జరిగింది అనే కోణం కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ అక్కడ హ్యాండ్ ఇచ్చింది, అంటే ఇక్కడ నుంచి చేయలేమని చెప్పేసి కొంత హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇది స్వయంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ తరపున
ఇక్కడ ఈవెంట్ నిర్వహిద్దామని చెప్పేసి ముందుకు వచ్చారు. ఎందుకు అంటే దీనివల్ల మనకు ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్యం వెనకడిపోతుంది, దానివల్ల మనకు అవమానం జరుగుతుంది తప్ప మనకు వచ్చే పెట్టుబడులు రాకుండా పోతాయి, ఇక్కడ కొంత వ్యాపార పరంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఈవెంట్ని మనం ఆ సంస్థ చేయించినప్పటికీ మనం జిహెచ్ఎంసీ తరఫున చేయిద్దామని చెప్పేసి జిహెచ్ఎంసీ తరఫున ఇక్కడ ఫార్ములా ఈ రేస్ని నిర్వహించారు. దీనికోసం మనం కట్టాల్సిన స్పాన్సర్షిప్ కోసం కట్టాల్సిన అమౌంట్ని జిహెచ్ఎంసీ నుంచి నేరుగా ఆయా ఏదైతే ఉందో దానికి చెల్లించారు తప్ప ఇది ఇక్కడ ఎక్కడ కూడా క్యాష్ బ్యాగులు తీసుకుని వెళ్ళి చేతులు డబ్బులు కట్టింది లేదు. ఏది జరిగినా ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ జిహెచ్ఎంసీ నుంచి అక్కడ ఏదైతే ఉందో ఆ సంస్థకు ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ వల్లే అవినీతి జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది. ఏంటి ఆరోపణ అంటే ఇది క్యాబినెట్లో ఆమోదం పొందలేదు, క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే ఇది జరిగింది, దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది, ఈ డబ్బు ట్రాన్స్ఫర్ చేయడంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంకుకు మనీ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు, ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు, అఫీషియల్గా జరిగినప్పుడు ఎలా అవినీతి అవుతుంది అనేది ఇక్కడ మనం అనుమానించాలి. ఎందుకంటే ఏదో క్యాష్ రూపంలో జరిగింది అన్నప్పుడు అక్కడ అనుమానించవచ్చు, నిజంగానే ఇక్కడ కొన్ని కోట్లు తీసుకున్నారు, అక్కడ కొంచెం తక్కువ ఇవ్వచ్చు అని చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు వెళ్ళినప్పుడు అది సేమ్ అమౌంట్ అవ్వటప్పుడు మరి అవినీతి ఎలా జరిగినట్లు? ఒక ఈవెంట్ నిర్వహించినప్పుడు ఆ ఈవెంట్ వల్ల రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు, ఇదే రాష్ట్రంలో హైదరాబాద్లో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ పరంగా టూరిస్టులు వచ్చినందుకు బిజినెస్ జరిగినప్పుడు, ఇంత లాభం జరిగినప్పుడు ఒక జిహెచ్ఎంసీ నుంచి అక్కడ ఉన్న సంస్థ ఏదైతుందో ఆ సంస్థకు డబ్బులు మనీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవినీతి ఎలా అవుతుంది? జరగదు కదా. ఇది మనం ఎగ్జాంపుల్ అనుకుందాం. రీసెంట్గా ఈ ప్రభుత్వంలో ఒక ఈవెంట్ నిర్వహించారు. మెస్సీతోని ఒక ఫుట్బాల్ గేమ్ నిర్వహించారు. మరి దానికి స్పాన్సర్ ఎవరు? దానికి ఖర్చు పెట్టింది ఎవరు? దానివల్ల జరిగిందేంటి? ఈ గవర్నమెంట్ చెప్తున్నట్టుగానే మెస్సీని తీసుకొచ్చాం, మేము ప్రపంచానికి తీసుకెళ్ళామని చెప్తున్నారు కదా, దానికి పెట్టుబడులు పెట్టింది సింగరేణి సంస్థ కాదా? సింగరేణి సంస్థకు ఆ ఆటకి ఏం సంబంధం? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ జరిగింది, హైదరాబాద్ వేదికగా జరిగింది, దానికి డబ్బులు చెల్లించింది జిహెచ్ఎంసీ. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అంతా ఉన్నది ఇక్కడికి వచ్చి చేసింది హైదరాబాద్లోనే. అంటే హైదరాబాద్ పెట్టుబడులు పెట్టినప్పుడు ఇక్కడ కొంతమంది టూరిస్టులు వచ్చి ఇక్కడ రెవెన్యూ పెరిగింది జిహెచ్ఎంసీకి. కానీ సింగరేణికి ఏం సంబంధం మెస్సీ ఆటతో? కానీ సింగరేణి సంస్థ ఎందుకు మెస్సీ కోసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టాల్సి వచ్చింది? అది కూడా బలవంతంగా పెట్టాల్సి వచ్చిన ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది ఒత్తిడి కారణంగానే ఈ ఏదైతే మెస్సీ ఆట కోసం కోట్ల రూపాయల డబ్బుల్ని సింగరేణి క్యాలకు సంబంధించి ఖర్చు పెట్టింది. ఎందుకు పెట్టింది? అసలు ప్రభుత్వం నిజంగానే అనుకున్నప్పుడు ప్రభుత్వం మెస్సీ ఆట కోసం అన్ని కోట్ల రూపాయలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక ముఖ్యమంత్రి గారు స్వతహా గ్రౌండ్లోకి వచ్చి ఆడాల్సిన అవసరం ఏముంది? దేనికోసం అంటే ఈ ప్రభుత్వం చెప్పే మాట పెట్టుబడులు ఆకర్షించడం కోసం అని చెప్తారు. ఈ మెస్సీ ఆటకు సంబంధం లేని సింగరేణి నుంచి డబ్బులు పెడితే ఏం ప్రయోజనం ఏంటి? దానికి ఏం తప్పు ఉండదు, ఎవరి అనుమతి అక్కరలేదు. కానీ జిహెచ్ఎంసీ నుంచి డబ్బులు హైదరాబాద్ జరిగే ఒక ఈవెంట్ కోసం, రాష్ట్రాన్ని ప్రఖ్యాతి పెంచడం కోసం, కొన్ని కోట్ల వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం కోసం జరిగిన ఈవెంట్లో మాత్రం తప్పు కనిపిస్తుందా? ఎలా తప్పు? ఇక్కడ ఒప్పైంది, అక్కడ తప్పెందుకు అవుతుంది? అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి కళ్ళ ముందు మనకు కనపడుతున్నాయి. నిజంగానే మన మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ అయితే మెస్సీ వచ్చిన తర్వాత నిజంగానే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంత ఆదాయం వచ్చింది నిజంగా చెప్పండి. ఎందుకంటే ఆయన వచ్చి మెస్సీ వచ్చి ఆడింది లేదు, పాడింది లేదు. ఆ గ్రౌండ్లోకి వచ్చి గట్టిగా చెప్పాలంటే అరగంట కూడా లేడు. ఆయన ఆట కోసం ఎవరు వచ్చారు? ఎన్ని దేశాల నుంచి ఆట చూసేందుకు టూరిస్టులు వచ్చారు? ఎంత రాష్ట్రానికి ఆ హైదరాబాద్లో ఎంత ఆదాయం వచ్చింది మెస్సీ రావడం వల్ల? జీరో అని చెప్పాలి. కొంతమంది లక్షల రూపాయలు ఇచ్చి ఫోటోలు దిగారు తప్ప అది ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్లో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయి తప్ప రాష్ట్రానికి వచ్చింది ఏమీ లేదే, పెట్టుబడి వచ్చింది ఏమీ లేదే. అకారణంగా సింగరేణి నుంచి డబ్బులు పెట్టి సింగరేణి కార్మికులు రకంగా చెప్పాలంటే సింగరేణి కార్మికులకు కొన్ని కోట్ల రూపాయల నష్టం చేకూర్చి ఎవడో మెస్సీ ఆట కోసం పెట్టింది వాస్తవం కాదా? ఇది మాత్రం తప్పు కాదు. కానీ నిజంగా ఒక బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, అక్కడ మన రాష్ట్ర ప్రఖ్యాతి పెరిగినప్పుడు, కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినప్పుడు,
కొన్ని వందల మందికి ఉపాధి కలిగినప్పుడు, కొన్ని బిజినెస్ పరంగా టూరిస్ట్ పరంగా కొంత డెవలప్ అయినప్పుడు ఇంత జరిగితే అది తప్పు ఎలా అవుతుంది అనేది ఇక్కడ తెలియట్లేదు. ఏది ఏమంటే ఈ కేసు పెట్టిన కాదు అంటే దాదాపు ఒక 3 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసు విచారణలో మొదటి నుంచి కూడా ఎవరైతే కేటీఆర్ ఉన్నారో కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు ఈ కేసు ఒక లొట్టపీస్ కేసు అనే మొదటి నుంచి చెప్తున్నారు. ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేని దానికి ఒక రాజకీయ కక్షతోనే తనపై ఇలాంటి కేసులు పెడుతున్నారని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. నిజంగానే మనం ఇవన్నీ చూస్తే ఇది కూడా వాస్తవమైన అనుమానాలు కూడా కలుగుతున్నాయి నిజంగానే. ఎందుకంటే అక్కడ పెట్టుబడులు కనపడుతున్నాయి, అక్కడ బిజినెస్ కనపడుతుంది, అక్కడ ఏదైతే అవినీతి అని చెప్తున్నారో అది అధికారికంగా లావాదేవీలు కనపడుతున్నాయి. ఇంత ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నప్పుడు ఇది నిజంగానే రాజకీయ కక్షేనా అనక తప్పట్లేదు. మరి చూడాలి. అంటే ఇప్పటికీ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఏదైతే అటు కేటీఆర్ రాజకీయ కక్ష అని చెప్తున్నారు, ప్రభుత్వం మాత్రం కొన్ని చూస్తున్నప్పటికీ అంటే ఈ ప్రభుత్వంలో మెస్సియాటకు మాత్రం అలా జరిగితే ఒప్పు, అక్కడ జిహెచ్ఎంసీ తరఫున అటు డబ్బులు పెట్టుబడులు పెడితే తప్పు అనే రకంగా చూస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి చూడాలి. అంటే నిజంగానే కేటీఆర్ చెప్పినట్టు ఆయన మాటలు చెప్పాలంటే ఇది ఒక లొట్టపీస్ కేసు కిందనే పడిపోతుందన్న కూడా ఎలాంటి సందేహం కనిపించట్లేదు. ఎందుకంటే ఆ ఫార్ములా రేస్కి సంబంధించి మన కళ్ళ ముందే ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి, అక్కడ ఆర్థిక లాభాలు జరగలేదంటున్నారు కాబట్టి. మరి చూద్దాం. కోర్టు అంటే కోర్టు పరంగా మనం చూసుకోవాల్సినప్పుడు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అది ఎలాంటి నిర్ణయాలు వస్తాయని చెప్పేసి కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే విచారణ అనేక మార్లు జరిగినప్పటికీ అక్కడ ఏమి నిర్ధారణ జరగలేదని చెప్పేసి కూడా ఆయన చాలాసార్లు చెప్పారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.